హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాను. నెల్లూరుకి ఇది వచ్చేసి ఒక 80 కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది. మేము బైక్లోనే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయొచ్చు. ఎందుకంటే న్యాచురల్ చూపించడానికి కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీ అకౌంట్లో డబ్బులేమి నాకేమి రావు. లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి దీన్ని పుష్ చేస్తుంది అనమాట వీడియో అనేది. అంతే, మీకు పెద్ద ప్రాబ్లం ఏముండదు. వెళ్ళే దారిలో మాకైతే ఇలా పచ్చగా పొలాలు, చల్లని క్లైమేటు, ఇంకా చుట్టుపక్కల నిమ్మ తోటలు ఇవైతే కనపడుతున్నాయి అన్నమాట. న్యాచురల్ చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అందుకే నేనైతే ఇలా చూడడానికి ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ని కానీ క్లిక్ చేశారంటే ఆల్ వీడియోస్ నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా ముందే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మీరు కూడా ఇలా లొకేషన్స్ ఇవంతా చూసేస్తూ ఉండొచ్చు నా వీడియో ద్వారా. ఈ మధ్య వర్షాలకైతే రోడ్లు అయితే కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి, అయినా కూడా వెళ్ళిపోతూ ఉన్నాము. మేము వెళ్ళేటప్పుడు కూడా క్లైమేట్ ఎలా ఉందంటే చాలా కూల్గా ఉందన్నమాట. ఎందుకంటే వర్షం వస్తుందా రాదా అనేది కన్ఫర్మ్ లేదు. ఒక్కోసారి ఎండ వచ్చేస్తుంది, ఒక్కోసారి క్లైమేట్ అనేది ఇలా మబ్బులు అయితే కమ్మేసుకుంటా ఉంది. రోడ్లు చూడండి కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి మేము వెళ్ళే ప్లేస్కి అయితే. అయినా కానీ మేమైతే వెనక్కి అయితే వెళ్ళట్లేదు. వెళ్ళే దారిలో ఒక దగ్గర అయితే చినుకులు అయితే పడ్డాయి. అయినా మమ్మల్ని ఏం చేస్తాయిలేని చెప్పనేసి మేఘాలను చూసుకుంటూ మేమైతే వెళ్తూ ఉన్నాము. చూసారా, వెళ్ళే దారిలో అయితే మాకు ఇలాగా నిమ్మ తోటలు, అరటి తోటలు, ఇంకా మామిడి తోటలు, అలా తోటలు అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట. నాకు చాలా ఇష్టము తోటలు చూస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళి తిరగాలంటే చాలా ఇష్టం నాకు. ఇవైతే మేము వెళ్ళే దారిలో కనిపించే కొండలు చాలా గ్రీన్ఫుల్గా ఉన్నాయి. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళే ప్లేస్ ఏంటి అని చెప్పానని అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, నెల్లూరుకి సమీపంలో ఉన్న సోమశిల డ్యామ్కి అయితే మేము వెళ్తున్నాము. దగ్గరగా వచ్చేసామన్నమాట డ్యామ్కి అయితే. చూడండి, వెళ్ళే దారిలో మాకైతే ఇక్కడ కాలువలో నుండి వాటర్ వెళ్ళి రోడ్ అయితే ఇలా డ్యామేజ్ అయిపోయి తెగిపోయిందనమాట. పక్కన ఒక చిన్న రూట్ అనేది వేసున్నారు. మామూలుగా స్ట్రైట్గా అయితే ఇదనమాట రూట్ అనేది. రోడ్డు చూడండి ఎలా అయితే తెగిపోయిందో వాటర్ వల్ల. అసలు చాలా ప్రాబ్లం అయి ఉంటుంది. సైడ్ రోడ్ అయితే ఇలా వేశారు, అసలు రోడ్ అయితే ఇలా తెగిపోయి ఉంది. మాకు నెల్లూరుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాము ఇట్లా చూడడానికి. కానీ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తారు టూరిస్టులాగా. డ్యామ్ని చూడడానికి కార్లలో, బైక్లలో వెహికల్స్ వేసుకొని చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంటుంది. ఇక్కడ ఈ డ్యామ్లో నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇదైతే. పెన్నా నదిలోకి అలా మాకు పొలాలలోకి పిల్ల కాలువల ద్వారా ఇక్కడి నుంచి వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. కనిపించేదేను డ్యామ్ అయితే. మబ్బులు చూడండి కొండల మధ్య ఎలా కమ్మేసుకుంటా ఉన్నాయో. వర్షం కానీ వచ్చిందంటే మేమైతే మొద్దుగా తడిచిపోతాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి. ముందు కూడా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మేము వచ్చేసరికి క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. చూసారా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ ఏంటంటే పెద్ద లెటర్స్తో సోమశిల జలాశయం అని లెటర్స్ అయితే వేసున్నారు. నేనైతే డ్యామ్ని అయితే వీడియో తీసుకుంటున్నాను. వీళ్ళిద్దరు చూడండి, వాళ్ళేదో ఫోటో తీస్తున్నట్టు నాకు ఫోజ్ కొడుతూ వెళ్తున్నారు అనమాట. గర్ల్స్ని చూడకూడదు, ఏం నిలబడలేరు పిల్లకాయలు. నేను పైన తీస్తుంటే ఆయన కింద పోజ్ ఇచ్చుకుంటాం వీడు. ఫ్రెండ్స్, మేమైతే సోమశిల డ్యామ్కి అయితే వచ్చాము. చూడండి, ఇదే ఏరు. ఇక్కడి నుంచే మనకి వాటర్ అంతా వస్తుంది పిల్ల కాలువల ద్వారా.
చూడండి ఎంత అందంగా ఉందో ఈ కొండల మధ్య డ్యాము. చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. అటు నుంచి కూడా పైకి వెళ్ళిపోవచ్చు, కానీ మేము ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్తాము, ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మీదుగా మేము నడిచి పైకి అయితే వెళ్తాము. చూడ్డానికి కార్లలో కూడా వస్తారు. దగ్గర నుంచి చూసారు కదా ఫ్రెండ్స్, డ్యామ్ని చూడడానికైతే ఎంతమంది కింద ఉన్నారో చూడండి. వెహికల్స్ వేసుకొని వచ్చి వీళ్ళంతా డ్యామ్ని చూడడానికి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేనైతే ఎక్కుతున్నాను అన్నమాట. నాకు ఆ స్టెప్స్ ఎక్కడమే పెద్ద కానా కష్టము, కానీ ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది, అందుకని గేట్లు అయితే ఎత్తలేదు. ఆ చిన్నగా వాటర్ అయితే అలా కొంచెం అయితే వదులున్నారు, ఎందుకంటే ఇక్కడ డ్యామ్కి సంబంధించి వర్క్ ఏదో చేస్తున్నారనమాట. వాటర్ వదిలితే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుందని వాటర్ అయితే వదలలేదు. ఆ వదలని వాటర్ అవతల డ్యామ్ లోపల ఎలా ఉందో మనమైతే చూద్దాము. లొకేషన్ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇది మొత్తం పెన్నా నదికి వస్తుంది అనమాట వాటరు. చూసారా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డ్యామ్ కట్టించిన వాళ్ళకి, థింక్ చేసిన వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఈ వాటర్ వల్ల రైతులకు కానీ మిగతా అన్ని ఊర్లలో పొలాలు పండించుకోవడానికి చాలా సేఫ్ అన్నమాట వాటరు. ఈ డ్యామ్ను కట్టించి ఇక్కడ వాటర్ నిల్వ చేసి ప్రతి ఒక్క ఊర్లకి ఇక్కడి నుంచి వాటర్ అయితే సరఫరా అయితే అవుతుంది. మొత్తం ఇవి ఒక 12 గేట్లు అయితే ఉంటాయి డ్యామ్కి అయితే. ఇలా నిల్వ చేసి వాటరు సేవ్ చేసి పంపించిన దానివల్ల అనేక ఊర్లలో అవసరానికి బట్టి ఇక్కడ వాటరు ఇలా వదులుతారు, కాబట్టి అప్పుడు పొలాలు పండించుకోవడానికి వీలుగా ఉంటుంది. మాకు కూడా సోమశాల డ్యామ్ నుంచి వచ్చే వాటరే మేము కూడా పంటలు అయితే పండించుకోవాలి. నాకైతే ఆ వాటర్ చూస్తుంటే సముద్రం చూసినట్టే ఉందన్నమాట. ఎంతవరకు ఉందో తెలియదులే, కానీ ఎంత దూరం చూసిన వాటరే కనపడుతుంది. ఇక్కడ ఈ బ్లాక్ బోర్డు మీద ఏముందంటే రోజు ఏం జరుగుతుంది, ఎంత స్టాకు, ఎంత లోతు వాటర్ ఉంటుందనేసి ప్రతి డే ఇక్కడ కౌంటింగ్ అనేది వేస్తున్నారు బ్లాక్ బోర్డు మీద. ఇక్కడ మనుషులే కాదు, ఆవులు కూడా వస్తున్నట్టున్నాయి డ్యామ్ని అయితే చూడడానికి. ఇక్కడ ఏదో మనకి డ్యామ్కు సంబంధించి మ్యాప్లు కూడా వేస్తున్నారు చూడండి. వీడియోలో నేను ఒక్కదాన్నే కనపడుతున్నాను. ఒక వికెట్ అయితే మిస్ అయింది అనుకుంటున్నారా? ఆ వికెట్ ఎవరో కాదు, మా పాప వెనక వస్తుంది అనమాట. వర్షం వచ్చేసింది. వర్షం కూడా వచ్చేసింది, అందుకే మేము ఫాస్ట్గా చూసుకొని ఫాస్ట్గా ఇంటికి చెక్కేయాలి, లేదంటే మొత్తగా తడిచిపోతాము. పోతా ఉంటే నువ్వు వచ్చేదాకా ఉండద్దా? కొండల మధ్య చూడండి మేఘాలు అలల వల్లే పోతున్నాయి. అలలు వచ్చి కానీ పైన కానీ పడ్డాయి అంటే మేము ఇప్పుడు తప్ప తడిచిపోతాము.
కొండల మధ్య ఎంతో అందంగా రూపించబడిన డ్యామ్ ఇది. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, చాలా సహసిద్ధంగా ఏర్పడిన డ్యామ్ కదా. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే కనిపించే ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. నాకైతే నడిచి ఒప్పుకుంది, మా హస్బెండ్కి ఉందో లేదో నాకైతే తెలీదు. అవును, చెప్పుకుంటున్నారు. దీని ఎక్కేదానికి ఎంత కష్టపడ్డావు చూస్తున్నాం. వీడియోలో ఒకరైతే మిస్ అయ్యారు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? వెనక వస్తా ఉన్నారు, మేము ముందు వచ్చేసాం అంతే. ఫ్రెండ్స్, మాతో పెట్టే వాన వస్తా ఉంది. వస్తుంది కదా, వచ్చేసింది వాన. గేట్లు మూసేస్తుంది. గేట్లు ఒక్కసారి బాగుంది కదా. ఫ్రెండ్స్, వచ్చి మరీ వీడియో తీస్తున్నాం. డ్యాము ఇంత సాహసం ఎవరు చేయరు. చూడండి, వర్షంలో డ్యాము వచ్చి వీడియో అయితే తీస్తున్నాను నేను. లైక్లు కావాలా? ఇంటికి పోయి ఎలా కొడుతున్నాను. మీరు ఒక లైక్ అయితే కొట్టండి. మీ అకౌంట్లో డబ్బులు ఫ్రెండ్స్, మేము అనుకున్నట్టే వర్షం అయితే వచ్చేసింది. బాగా మీరు గమనించి చూడండి, వర్షం మేఘాలుగా వెళ్తూ ఉందన్నమాట. నాకొచ్చు కదా మేడం. అంతా నోడుకుంటా ఉన్నాడు నేను రాత్రి. సారీ కాన్నా. అదే నేనైతే ఫస్ట్ ఎక్కేదానికే కానా కష్టంతో ఆ మెట్లయితే ఎక్కాను. వీళ్ళైతే బజ్జీలు కొనిచ్చి మళ్ళీ రెండోసారి నన్ను ఆ మెట్లు ఎక్కిస్తున్నారనమాట. అసలు నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు మెట్లు ఎక్కడానికైతే. మా పాప మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి డ్యామ్ మీదకైతే మళ్ళీ పైకి వచ్చాము మేము. ఎందుకంటే వర్షం రాకముందు ఒకసారి వచ్చాము, వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.
అప్పటి వరకు బాయ్ బాయ్.